సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అందరికీ సొంత ఊర్లకి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. సో ఈ టైంలోనే అందరితో స్పెండ్ చేసే మంచి అవకాశము. సో మేము కూడా ఊరు బయలుదేరుతున్నాము. ఊరు వెళ్ళే ముందు అయితే కొంచెం షాపింగ్ చేసుకునేసి నెక్స్ట్ డే బయలుదేరేసాము. సో సమ్మర్కి అయితే అందరూ ప్రికాషన్స్ తీసుకోండి, సన్లో ఎక్స్పోజ్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి. బయటకు వెళ్ళాలంటే అందరూ ఈవినింగ్ టైంలో వెళ్ళడం మంచిది. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇక్కడ హోమ్ టౌన్కి వెళ్తున్నాము వందే భారత్ ట్రైన్కి. ఈ ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:10కి బయలుదేరుతుంది హైదరాబాద్ నుంచి తిరుపతి. సో ఇక్కడైతే మేము బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. ఫుడ్ అయితే అంత బాగాలేదు. ఎవరైనా వెళ్తుంటే ఇంటి నుంచి అయితే తీసుకెళ్ళండి. ఫస్ట్ అయితే చాలా బాగుంది టేస్టీగా. ఇప్పుడైతే కొంచెం క్వాలిటీ రెండు తగ్గింది. సో ఇక్కడైతే ఊరైతే బయలుదేరేసాము. ఇక్కడ ఊరైతే రీచ్ అయిపోయి ఆటోలో ఇంటికి వెళ్తూ ఉన్నాము. సో ఇంటికి వెళ్ళాక ఫుడ్ అయితే తినేసి ఈవినింగ్ మా అమ్మ పచ్చడి పెట్టాలంటే ఇక్కడ మ్యాంగోస్ అయితే కట్ చేస్తున్నాము. సో అందరూ మ్యాంగోస్ పచ్చళ్ళు ఊరగాయలు పెట్టే టైము సమ్మర్ హాలిడేస్లో. సో ఇక్కడైతే కట్ చేసి ఇచ్చేసాము. ఇక్కడైతే బోండాలు వేస్తున్నారు మా కోసము. సో ఇక్కడైతే మంచిగా బోండాలు అయితే తినేసి నెక్స్ట్ డే మా చెల్లి వాళ్ళ ఇంటికి బయలుదేరాము. అక్కడ అందరం కలిసాము. సో చాలా రోజుల తర్వాత అందరం మీట్ అయ్యి కాసేపు స్పెండ్ చేసి ఇంకా లంచ్ అయితే చేసాము. సో ఇక్కడ అందరూ ఇంకా లంచ్ అయినాక పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంకా పేరెంట్స్ అయితే కాసేపు రిలాక్స్ అయ్యారు, పడుకునేసారు ఆఫ్టర్నూన్ టైంలో. ఈవినింగ్ అయింది. అందరం టీ తాగేసి కిందకి వెళ్ళాము వాక్ చేయడానికి. మంచి గాలి వస్తుంది. సో అలా వాక్ చేసాము. సో నైట్ అయితే దగ్గరలో బాబా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి దండం పెట్టుకొనేసి వచ్చేసాము. ఈ సమ్మర్ వెకేషన్స్కి అందరం కలుస్తాము. పిల్లలందరూ ఎక్కడున్నా సరే సొంత ఊర్లోకి వెళ్ళిపోయి అందరూ స్పెండ్ చేస్తుంటారు. నెక్స్ట్ డే అక్షయ తృతీయ. షాప్కి అయితే వెళ్ళాము. ఒకసారి మోడల్స్ ఏమైనా చూద్దామనేసి. గోల్డ్ రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది. క్రౌడ్ కూడా భయంకరంగా ఉంది, అసలు మామూలుగా లేదు. సో ఊరికే ఒకసారి అంతా చూసుకునేసి ఇంకా సమ్మర్లో ఐస్ క్రీమ్స్ జ్యూసులు కామనే, అవైతే కొంచెం పిల్లలకి తీసుకొని బయలుదేరాము. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.